ఒక ఆదేశము ప్రసంగ రూపకంగా మీకు ఇవ్వాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. 500 ఆదేశాలు ఇక్కడ వివరించడమైంది. 2006లో ఆరంభించినాము. ఇది 9వ సంవత్సరం. వీ హ్యావ్ కంప్లీటెడ్ 500 కమాండ్స్. అది ప్రింటింగ్కి ఇచ్చాము. 500 ఆదేశాల పుస్తకం మీ దగ్గరకు వస్తుంది. కానీ ఇంకొక మిగిలిన 500 ఆదేశాలు నేను చెప్పి ముగించాలి. ఈరోజు యాకోబు పత్రిక 4వ అధ్యాయము, బుక్ ఆఫ్ జేమ్స్ 4th చాప్టర్, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు నేను చదువుతున్నాను. జేమ్స్ 4th చాప్టర్ 8 to 10. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇది ఆదేశం. పలుకుతారా నాతో కలిసి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇది ఈరోజు మనం ధ్యానించబోయే ఆదేశం. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి. అంటే దాని అర్థం, దేవుని యొద్దకు నువ్వు వస్తే నీకు పరిశుద్ధత దొరుకుతుంది. పాపిగా వస్తున్నావు, దేవుడు నీ పాపంను క్షమించి పరిశుద్ధునిగా మార్చేస్తున్నాడు. అయితే నీ చేతులు శుభ్రం, చేతులు క్రియలకు సూచన. చేతులు ఎప్పుడు కూడా నువ్వు చేసే క్రియలకు సూచిస్తుంది. నువ్వు పాపం పోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. దేవుడు నేను పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. మీరు యెషయా 1:18లో చూస్తాను, మీ పాపములు రక్తం వల్ల ఎర్రగున్నా నేను దాన్ని ఏం చేస్తాను? పరిశుద్ధపరుస్తాను, హిమము కంటే తెల్లగా చేస్తాను. మరి ఒక వాగ్దానం అన్నమాట. నువ్వు వస్తే నీ పాపములు నుండి నేను విడిపిస్తానని. మరి ఇక్కడ పాపులారా మీరు రండి, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా అంటే చపల చిత్తులు అన్నమాట. వాడిని కూడా రమ్మంటున్నాడు దేవుడు. అంటే పర్సన్ విత్ 2 మైండ్స్, ద్విమనస్సు. పరిశుద్ధ గ్రంథంలో ద్విమనస్కులను యెహోవా ద్వేషించునని, గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్ పీపుల్. అంటే ఎప్పుడు 2 తలంపుల మధ్యలో తడబడుతూ ఉంటారు. గుడికి రావాలన్నా, గుడికి రావద్దా, దేవునికి ఇవ్వాలన్నా, దేవునికి ఇవ్వకుండా ఉండాలన్నా, మరి అబద్ధం ఆడాలన్నా, అబద్ధం ఆడొద్దా, పాపం చేయాలన్నా, పాపం చేయకూడదా. అంటే అలాంటి 2 మనస్సులు గలవారిని దేవుడికి అసహించుకుంటాడట. వారి దేవునికి హేయులంట. కనుక ద్విమనస్సు కలవారు కూడా హృదయాన్ని దేవుని యొద్దకు వచ్చి పరిశుద్ధపరచుకోవాలని ఇక్కడ చూస్తున్నాం. మరి వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునడి. కొన్నిసార్లు వాక్యం చదువుతుంటే మనకు అనిపిస్తుంది, ఏంటి ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడు అంటే ఇక్కడేమో వాక్యంలో వ్యాకులపడుడి, ఏడువుడి, దుఃఖపడుడి అని ఉంది, ఎందుకు అని అనుకుంటాం. కానీ వాక్యం ఎప్పుడు కూడా మరి సత్యమైనదే కదా. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. యేసు రక్తం అందు కడగబడిన నీవు ప్రభువునందు ఆనందించగలవు. కానీ పాపంతో నువ్వు ఉంటే నీకు ఎప్పుడు ఆనందము ఉండదు. ఒకవేళ నువ్వు పాపం చేసి కూడా మరి సంతోషంగా ఉన్నట్టు నటిస్తే, అట్టి వారికి ఉన్న ఆజ్ఞ ఏంటంటే నువ్వు దుఃఖపడాలి. మరి దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎప్పుడు కూడా మారు మనసునకు దారి తీస్తుంది. దేవుని స్తోత్రం. నువ్వు పాపం చేస్తే నువ్వు ఇంకా నవ్వొద్దన్నమాట. పాపం చేస్తే నువ్వు ఇంకా సంతోషపడొద్దు. ఎందుకు సంతోషపడుతున్నావు? పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం నిన్ను ఎక్కడికి నెట్టేస్తుంది? నరకానికి నెట్టేస్తే నీకు నవ్వేలాగా వస్తుంది. నువ్వు దుఃఖపడాలి, నీకు పాప క్షమాపణ కావాలి, నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుని యొద్దకు రండి. అప్పుడు వెంటనే ఆయన నీ యొద్దకు చేస్తాడంట. నీకు కావలసినవన్నీ కూడా ఆయన మరి చక్కబెడతాడు, నీ జీవితాన్ని సరిచేస్తాడు. నీ పాపం పోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. పాపం నువ్వు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టినప్పుడు నీకు క్షమాపణ దొరుకుతుంది. నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు. ద్విమనస్సు తొలగిపోతుంది, ఏక మనస్సు, ఏకాగ్రత నీకు కలుగుతున్నది. నీవు హృదయము పరిశుద్ధపరచుకుంటున్నావు, దేవుడు నిన్ను శుద్ధి చేస్తున్నాడు. అందుకే నువ్వు వ్యాకులపడాలి. నీ పాపం ఉంటే నువ్వు నవ్వొద్దు అనమాట. ఇంకా నీకు ఇంకా సంతోషంగా ఉండడానికి కారణమే లేదు. బికాజ్ యువర్ సిన్ విల్ ఆల్వేస్ పుల్ యూ డౌన్. ఇట్స్ ఎ బిగ్ వెయిట్ ఆన్ యువర్ షోల్డర్స్. పాప భారము అని అంటారు కదా. పాప భారం, పాపం చేసేవానికి నెమ్మది లేదు ఈ లోకంలో. పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు ఆనందించగలవు. పాపానికి దూరంగా ఉంటేనే దేవుని దగ్గరగా ఉండగలవు. దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే దేవునిలో ఆనందించగలవు, సంతోషించగలవు. కాబట్టి పాపి వ్యాకులపడాలి. ఎందుకు వ్యాకులపడాలి? ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు హృదయంలో నొచ్చుకోవాలంటే పాపాన్ని బట్టి. ఆ పాపము తనలో ఉంటే తనను పాడు చేస్తుంది. కాబట్టి
ఆ పాపం పోవాలంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొద్దకు రావాలన్నమాట. నీవు దేవుని యొద్దకు వచ్చి మరి నీ పాపం ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. అందుకే అట్టి దుఃఖము నిన్ను మారు మనసులోకి నడిపిస్తుంది అని అర్థం. మీ ఆనందము చింతకు మార్చుకొనుడి అని ఉంది ఇక్కడ. నీ ఆనందాన్ని చింతింపకుడి అని మరొక ఆదేశం ఉంది కదా. దేనిని గురించి నువ్వు చింతించు. మరిదేంటి ఇక్కడ చింత? ఆనందాన్ని చింతకు మార్చుకోవాలంటే ఎంతకాలం చింతించాలి అంటే నీ పాపం పోయేంత వరకు నీకు చింత ఉండాలి, శ్రద్ధ ఉండాలి. నీ ఆత్మను గురించిన శ్రద్ధ నీకు ఉండాలి. నీ పయనమేటో నువ్వు గ్రహించాలి. నువ్వు పరలోకానికి వెళ్తున్నావు, నరకానికి కానీ ఈ పయనమని నువ్వు గమనించాలి. కాబట్టి నీవు అంతవరకు అంటే పాప క్షమాపణ పొందు వరకు నువ్వు చింతించాలి. ఒక్కసారి యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తర్వాత నువ్వు చింతించటం మానుతావు. చింత లేదిక కదా, చింత నీకు లేదు. చింత తొలగిపోయింది, నీకు ఆనందం వచ్చేసింది. సంతోషం, ఆనందం. ఇంతకుముందు ఒక పాట పాడినారు ఇక్కడ, కుతూహలం ఆర్భాటం అని పాట పాడినారు కదా. ఇక ఆనందం అన్నమాట. కాబట్టి ఇంకో మంచి మాట చూడండి, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు హావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడంటే ఇవన్నీ నీకు జరుగుతుందని అర్థం. దేవుని యొద్దకు వస్తే నీకు ఏమేమి జరుగుతుంది అంటే నీ చేతులు శుభ్రమైపోతుంది, ఆయన నిన్ను శుద్ధి చేస్తాడు, నీ పాపములను క్షమిస్తాడు, నీ క్రియలను పవిత్రపరుస్తాడు, నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు, నీ యొక్క పాపము వల్ల వచ్చే దుఃఖము నుండి నిన్ను విడిపిస్తాడు, ప్రభువులో నీకు ఆనందం అనుగ్రహిస్తాడు, లోకరీతిగా ఉన్న చింతలు కొట్టివేస్తాడు, ఆయన సంతోషంతో నీ హృదయాన్ని నింపుతాడు. నీవు తగ్గించుకొని దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆదేశాన్ని మనము ధ్యానించబోతున్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి రండి 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 అని ఆహ్వానము పదే పదే మీరు చూస్తారు. పాత నిబంధనలో ఉంది రండి, క్రొత్త నిబంధనలో ఉంది రండి. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. మీరు ఆ మాట మంచి ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది. సమస్త జనులకున్న సార్వత్రికమైన ఆహ్వానం, ఇట్స్ ఎ యూనివర్సల్ ఇన్విటేషన్. రండి, ప్రయాసపడి మీరు భారం మోసుకుంటున్నారు. ఏ భారమైనా, రోగభారమైన, పాపభారమైన, శాపభారమైన, ఏ భారమైనా మీరు ప్రభువుని వద్దకు వచ్చినప్పుడు మీకు ఆ భారం తొలగిపోతుంది, మీకు విశ్రాంతి కలుగుతుంది. కొందరు అంటారు కదా సంసార భారం అండి అంటారు, కుటుంబ భారం. నిజమే, కుటుంబాన్ని నడిపించడం చాలా కష్టం కదా. మరి అటువంటి వారు ఏ పరిస్థితిలో కూడా ఎలాంటి భారమును భరించినా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ బరువు సులువైపోతుందట. ఆ కాడి తేలికైపోతుంది, బరువు తేలికైపోతుంది, కాడి సులువైపోతుంది. ఇట్ బికమ్స్ లైట్, యువర్ యోక్ విల్ బి లైట్. అందుకే రమ్మంటున్నాడు, సవాల్ అనమాట, సవాల్తో కూడిన ఆహ్వానం. రండి, నేను మీ భారాన్ని ఏం చేస్తాను? తేలికగా చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యము మనం ధ్యానిస్తున్నాం. నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, తగ్గించుకోవడం, ఉపవాసం అంటేనే తగ్గించుకుంటున్నాం అన్నమాట. అందుకే ఇట్ షుడ్ బి వాట్ ఐ ఫీల్ అంటే గాడ్ హ్యాస్ రివీల్డ్ టు మీ దట్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి ఉపవాసం అనేది చాలా అవసరం. ఉత్తగానే భయపడే అవసరం లేదు. దేవుడు మన శరీరమునకు కూడా రక్షకుడే. ఆయన నీ ప్రాణానికి రక్షకుడు, నీ ఆత్మకు రక్షకుడు. ఆయన కాపాడుతాడు నిన్ను. నువ్వు భయపడే అవసరం లేదు ఉపవాసం ఉండడానికి. దేవుడు నీకు తగిన శక్తిని ఇస్తాడు. ఈ ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరము కొద్దిగా తగ్గుతుంది, చూడండి, తగ్గిపోతుంది. ఒకలాంటి మంట, ఒక తీవ్రత, ఒక ఆసక్తి, ఒక ప్రార్థనలో ఒక సానబెట్టడంలాగా అలాగూ నీకు అనుభవం కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఉపవాసం అంటేనే నువ్వు దేవుని యొద్దకు ఏం చేస్తున్నావు? వస్తున్నావు. ఇంకోటి మీరు గమనించాలి, దేవుని యొద్దకు రండి అంటే శారీరకంగా నువ్వు దేవుని సన్నిధికి, మందిరానికి రావడం ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు పడక మీద ఉండేవారు ఏ విధంగా దేవుని యొద్దకు వస్తారని నువ్వు అనుకోవచ్చు. లేక హాస్పిటల్లో పడి ఉండేవారు దేవుని యొద్దకు రావాలంటే ఎలాగొస్తారు అంటే, నువ్వు ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని యొద్దకు రండి అంటే నీ హృదయాన్ని దేవుని వైపు మలుచుకోవడం, టర్నింగ్ టువర్డ్స్ గాడ్.
అంటే దేవుని సహాయం కోరుతున్నావు, దేవుని తట్టు నీ యొక్క ముఖం ఎత్తుకుంటున్నావు, నీ దిక్కునక్కు నా ఆత్మను ఏం చేస్తున్నాను, ఎత్తుకుంటున్నాను. అంటే దేవుని కావాలని కోరుతున్నావు అని అర్థం. కాబట్టి నీ పరిస్థితి ఏదైనా, నీ ఒకవేళ ప్రయాణం చేస్తుంటే కూడా దేవునికి సమీపంగా ఉండగలుగుతావు. నువ్వు దేవుని గురించిన ధ్యానం నీలో ఉంటే దేవుడు నీకు దగ్గర అయిపోతాడు అన్నమాట. అంటే దేవునితో కమ్యూనియన్ విత్ గాడ్, దేవునితో సహవాసం, అంటే దేవునితో సంధి లేక దేవునితో కలిసి ఉండడం అని అర్థం చేసుకోవాలి. చూడండి, దేవునికి మనం ఎంత దూరం అవుతామో అన్ని తిప్పలు పడుతూ ఉంటాం. జీవితంలో నెమ్మది, సమాధానము, సంతోషము, ఆరోగ్యం ఇవన్నీ కావాలంటే నువ్వు దేవునితో కలిసి ఉండాలి. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని గురించి లూకా 15:11 నుండి 32 వచనాలు మీకు అందరికీ తెలిసి ఈ కథ సండే స్కూల్లోనే చెప్తారు కదా. ఒక వ్యక్తికి 2 కుమారులు, మరి ఒకడు మంచివాడు, మరొకడు దుర్మార్గుడు. ఒకడు తండ్రి ఆస్తి అంతా తీసుకొని తండ్రిని వదిలిపెట్టి తండ్రితో ఉన్న బంధాన్ని కూడా తెగించుకొని వెళ్ళిపోతాడు. కానీ తండ్రిని వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతాడు. తండ్రి యొక్క ఉపదేశము లేదు, తండ్రి యొక్క సన్నిధి లేదు, తండ్రి యొక్క కాపుదల లేదు, తండ్రి ప్రేమను కూడా తెగదించుకున్నాడు. మరి ఆయన తనకి నెమ్మది ఎలాగొస్తుంది? తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత అతనికి నెమ్మది ఎలాగొస్తుంది? నెమ్మది రాలేదు. అతడు ఈ లోకరీతిగా తన ఆశలన్నీ తీర్చుకోవాలని తండ్రిని వదిలిపెట్టిపోయినాడు. కానీ ఆయన తెచ్చుకున్నదంతా కీడు, కరువు, దుఃఖము, రోగము. పందులతో సహవాసం చేసినాడట. తండ్రితో సహవాసం వదిలిపెట్టి దేంతో సహవాసం చేస్తున్నాడు? పందులతో సహవాసం చేస్తున్నాడు. పంది పొట్టు తినడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆకలి మంటతో ఉన్నాడు. ఆ పంది పొట్టు కూడా కరువు అయిపోయింది. అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి దగ్గర ఉన్న దాసులు ఎంత మంచి రుచికరమైన భోజనం భుజిస్తారు, నాకు పంది పొట్టు కూడా కరువైంది కదా. ఇప్పుడు నేను లేచి వెంటనే ఎక్కడికి వెళ్తాను? నా తండ్రి దగ్గర వెళ్తాను. అక్కడ ఒకవేళ నన్ను కుమారునిగా స్వీకరించకపోయినా ఒక దాసునిగా తీసుకున్నా నాకు పర్వాలేదు అనుకొని వెళ్తాడు. కానీ తండ్రి, ఆ కుమారుడు తిరిగి తప్పు తెలుసుకొని తిరిగి రాగానే ఆ తండ్రి ఎన్నాళ్ల నుండి అక్కడ ద్వారం దగ్గర తన కన్నులు, ఆ తండ్రి మరి కన్నులు కుమారుడు తిరిగి రావాలనే ఆకాంక్షతో ఎదురు చూస్తుంది కదా. కుమారుడు రాగానే పరిగెత్తుకొని పోయినాడంట, మెడ మీద పడినాడంట, ముద్దు పెట్టినాడంట, ఆలింగనం చేసినాడట. ఆ యొక్క శుచి శుభ్రం లేక పందితో సహవాసం చేస్తే అంత ఆ మురికి వాసనే ఉంటుంది. కానీ ఏమన్నా మంచి శుచి శుభ్రం ఉన్నవాడు ఆ దుర్గంధంతో ఉన్న కుమారుని తీసుకొని వచ్చి కడిగి పరిశుద్ధపరిచి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి చేతికి ఏం చేసినాడు? బంగారు ఉంగరం వేసి కాళ్లకు చెప్పులు, మరి ఇంకేం చేసినాడు? ఒక క్రొవ్విన దూడను వధించినాడు. గొప్ప విందు చేసినాడు. ఎందుకంటే అందరికి తెలవాలి, నా కుమారుడు తప్పిపోయినాడు, ఇప్పుడు ఇదిగో తిరిగి నా యుద్ధకు వచ్చేసినాడు. క్రైస్తవత్వం అంతా ఈ యొక్క ఉపమానం మీదనే ఆధారపడిందని చెప్పగలం. ఎందుకంటే తప్పిపోయిన వాడు తప్పు తెలుసుకొని దేవుని యొద్దకు రావడమే. అందుకే కదా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపినాడు. పరిశుద్ధుడైన తండ్రితో ఈ పాపిని కలపడానికే కదా. అందుకే దేవుని యొద్దకు రావాలని మనము పదే పదే చూస్తున్నాం. దప్పికొని వారులరా మీరు నా యొద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తాను. ఆకలి కొని వారులా నా యొద్దకు రండి, నా దగ్గర సమృద్ధి అయిన ఆహారము మీకు, జీవాహారాన్ని నేను అంటాడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని విడిచిపెట్టి మనం ఎక్కడ వెళ్ళగలం? అందుకే దేవుణ్ణి వెతకాలి, దేవుని కలిగి ఉండాలి, దేవుని హత్తుకోవాలి. అందుకే నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ హృదయంతో ఏం చేయాలి? ప్రేమించాలన్న. ఎంతమంది పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నారు? ఐ లవ్ గాడ్ విత్ ఆల్ మై హార్ట్. అంత ధైర్యంగా చెప్పగలుగుతారు మీరు? నా పూర్ణ హృదయంతో నేను దేవుని ప్రేమిస్తాను, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ శక్తితో నేను దేవుని ప్రేమిస్తానని చెప్పే రీతిగా ఉండాలి. మరి అలాగూ నువ్వు దేవుని ప్రేమించాలి. అటు లోకం ఇటు దేవుడు అని ఉండకూడదంట. లవ్ గాడ్. దేవుడు ఈ కొన్ని వారాల నుండి చాలా మాట్లాడుతున్నాడు దేవుడు నాతో. నన్నే ప్రేమించాలి, నా గురించే ఉండాలి నీ ధ్యాస, నేనే నీకు సమస్తంగా ఉండాలి, నీకు దేని వెతికే అవసరం లేదు, జస్ట్ లుక్ టు మీ. బా, ఇంత గొప్ప దేవుడు కదా, తన బిడ్డలు ఏ విధంగా నడిపిస్తాడు. యాకోబు పత్రిక 4:4 ఒక మాటను చూడండి. జేమ్స్ 4:4 దాని మీదనే ఉంది, 8 మీదనే కదా 4వ వచనం.
వ్యభిచారులారా ఏమని పిలుస్తున్నాడు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూరిన వాడు దేవునికి శత్రువు. ఈ లోకరీతిగా ఈ లోక మర్యాద చొప్పున కూడా నడవద్దంట. దేవుని బిడ్డలు విశ్వాసం లోకానికి విరుద్ధంగానే ఉండాలి. వారి నియమాలు వేరు, వారి విధులు వేరు, మన విధులు మన నియమాలు వేరు. అంటే లోకం పోకడ వేరు, దేవుని బిడ్డల పోకడ వేరు. లోకంతో స్నేహం చేయకుండా దేవునితో స్నేహం చేయాలి. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. కొందరు అనుకుంటారు ఇటు అటు ఉందాం, కొద్దిగా లోకం కొద్దిగా ఆత్మీయం, అన్నీ ఉండాలండి, మనకు అన్నీ ఉండాలి, లోక జ్ఞానం కూడా ఉండాలి అనుకుంటారు కొందరు. దేవుని జ్ఞానం ఉంటే చాలలేదు, అన్ని అజాలు ఈ లోకంలో జీవించడానికి, ఇంకెందుకు నీకు ఈ లోక జ్ఞానం? మరి వ్యభిచారులారా అంటున్నాడు అంటే ఎంత ఘాటైన మాట కదా. వ్యభిచారులారా అంటే అటు ఇటు ఉన్నారన్నమాట. దేవుని మీద ఏకదృష్టి లేనివారని అర్థం. అటు ఇటు ఉన్నారు వారు. గంగిరెద్దుని ఇంటి ముందుకు తెస్తే ఏమంటది? అమ్మకు దండం పెట్టడం తిట్టంటది, అయ్యకు దండం పెట్టడం అయ్య అమ్మ అంటే అటు ఇటు ఉన్నట్టు అని అర్థం అనమాట. అటు వారిని దేవుడు ద్వేషిస్తున్నాడు, ద్విమనస్కులను యెహోవా ద్వేషిస్తున్నాడు. అందుకే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని యొద్దకు రావాలి, అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు అని అర్థం. దేవుని యొద్ద వచ్చినప్పుడు నీకు ప్రేమ దొరుకుతుంది. ప్రేమ కొరకు ఎంత తప్పన మనుషులు ఎంత ప్రయాసపడతారు ఎవరు ప్రేమించాలని. ప్రేమ దొరుకుతుందా ఈ లోకంలో? నీకు ఎక్కడ ప్రేమ దొరకదు, దేవుని దగ్గరనే ప్రేమ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు. నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమతో ఆయన కుమ్మరిస్తాడట, ప్రేమను కుమ్మరిస్తాడట నీ హృదయంలో. అంటే ఎంత దుర్మార్గులను కూడా నీవు ప్రేమించడానికి ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఆయన నిధిలో నుండి ఆత్మ ద్వారా ప్రేమను నీకు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో నీకు పరిశుద్ధత దొరుకుతున్నది, ఆయన సన్నిధిలో నీకు శక్తి దొరుకుతుంది, ఆయన సన్నిధిలో సమృద్ధి దొరుకుతుంది, ఆయన సన్నిధిలో సంతోషం దొరుకుతుంది, ఆయన సన్నిధిలో క్షమాపణ దొరుకుతుంది. ఆయన సన్నిధిలో దొరకందంటూ ఏం లేదు. ఆయన సన్నిధిలో ఘనత, ప్రభావము, బలము, సౌందర్యం ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది. ఇవన్నీ ఎక్కడ దొరకవు, నువ్వు ఎంత డబ్బు పెట్టినా నీకు దొరకదు. అంటే ఎంత సంపాదించుకున్నా ఏమి లాభం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నా వాని ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏమీ ప్రయోజనం? అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలోకి నిమిషంలోనే జారుకుంటారు కదా అని అనిపించింది. కాబట్టి దేవుని కలిగి ఉంటే ఇవేమీ నీకు రాదు. ఆత్మకు విరోధంగా ఏ నియమం లేదు. చూడండి, నువ్వు ఆత్మచేత నడిపింపబడి దేవుని స్వభావం కలిగి ఈ లోకంలో ఉంటే నీకు విరోధంగా ఏ నియమము లేదన్నమాట. అంటే నేను జైల్లో పెట్టడానికి ఏం కారణం ఉంటుంది? ఇంకా నువ్వెక్కడో యాక్సిడెంట్ చేసి ఎవరినో చంపినావని, లేకుంటే ఎవరితో దోచుకున్నావని, ఎవరినో మోసం చేసావని, ఎవరినో హత్య చేసావని, అవి ఆ మాటనే రాదు కదా నీకు కదా. నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి ఈ లోకంలో ఉంటే ఇవన్నీ నీకు అసలే తాకవు, సోకవు అన్నమాట. అందుకే ఈ లోక మాలిన్యము నిన్ను అంటదనమాట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈ లోక మాలిన్యం అంటకుండా ఉంటాం అన్నమాట. అందుకే నువ్వు దేవుని యొద్ద నీకు పరిశుద్ధత లభిస్తుంది. పోగొట్టుకున్నవన్నీ నీకు దొరకాలంటే నువ్వు ఎవరి దగ్గర రావాలండి? దేవుని దగ్గర. ఏమేమి పోగొట్టుకున్నావు జీవితంలో? ఏమేమి పోగొట్టుకున్నావు? అవన్నీ కూడా నీకు దేవుని సన్నిధిలో తిరిగి సంపాదించుకోగలవు. యూ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ వాట్ యూ లాస్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. కనుక నీవు దేవుని సన్నిధికి రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి, 19 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. హెబ్రీ 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయితం కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాం. రండి, దేవుని సన్నిధికి రండి అని అర్థం అన్నమాట. అంటే దేవుని సన్నిధికి రావడానికి కూడా కొన్ని పద్ధతులు ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధికి మరి రావాలంటే
నీవు మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు యేసు రక్తమందు నీ హృదయము కడగబడాలి. దేవుని వాక్యముతో ఉదక స్నానము చేయబడాలి. పవిత్రంగా పరిశుద్ధంగా యథార్థ హృదయంతో ఆయన సన్నిధానానికి చేరాలి. అంటే రక్షింపబడిన వారిని సూచిస్తుంది ఈ మాట. పాప క్షమాపణ పొందిన వారికి, అంటే దేవుని యొద్దకు వస్తేనే పాప క్షమాపణ లభిస్తుంది. అట్టి వారికి దేవుని యొద్దట మంచి ధైర్యం ఉంటుంది. చూడండి, పాత నిబంధనలో సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు ప్రజల పాపం నిమిత్తము బలులర్పించడానికి పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేది. కానీ యేసు ప్రభు మరి తన దేహము అనే తెరని, అంటే దేహమే చీల్చబడింది. ఆ దేహం గుండా, అంటే సిలువలో ఆయన వేలాడినాడు, మరణించినాడు. ఆ దేహం అనే ఆ తెర చినిగింది. మరి అక్కడి నుండి మనకు ఒక మార్గమే ఏర్పడింది దేవునితో సంధి సహవాసం కలిగి ఉండడానికి. యేసుప్రభు రక్తం భూమి మీద పడినప్పుడు దేవాలయం తెర ఏమైంది? చినిగిపోయిందంట. అంటే ఆ తెర ఎందుకంటే మనుషులకు దేవునికి ఉన్న తెర అన్నమాట. అక్కడ కేవలము పవిత్రులైన ప్రధాన యాజకులే వెళ్ళదగింది. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి ప్రజలందరి పాపాన్ని పరిహారం మరి చేయించుకోవడానికి వాళ్ళు వెళ్తారు దేవునితో మరి ప్రార్థన చేయడానికి. అలా కాకుండా యేసుప్రభు యొక్క శరీరం అనే తెర మరి తన మరణం ద్వారా ఆ తెర చీల్చబడింది. అంటే హీ బికేమ్ ద వే. అందుకే యేసుప్రభు యోహాను సువార్త 14:6 ఏమంటాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. ఐఎమ్ ద వే. యేసు తప్ప మరొక మార్గం లేదు మనకు. అందుకే యేసు గుండా మనము మరి దేవుని సన్నిధానానికి చేరుతున్నాం. హెబ్రీ 9:14 చూడండి, 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియల్లో విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. యేసు రక్తం ద్వారా నీ మనస్సాక్షి శుద్ధి అయిపోతుంది. ఇంకా దేవుని ఎదుట నీకు ధైర్యం ఉన్నదన్నమాట. నువ్వు దేవుని సన్నిధికి, దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడంటే దేవుని యొద్దకు రావడానికి నువ్వు ఏమీ సందేహము నీకు అవసరం లేదు. యూ నీడ్ నాట్ డౌట్ వెదర్ యూ కెన్ కమ్ అండ్ అప్రోచ్ గాడ్. అందుకే హెబ్రీ 4వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 14వ వచనం. హెబ్రీ 4:14-16. ఆకాశం మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడతాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. అంటే ఆయన కృపాసనం. చాలా ఆశ్చర్యం. దేవుని వాక్యం నీవు చాలా ధ్యానించి చదివితే నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కృపాసనం అంట, సింహాసనం కాదు. ఏమాసనం ఇది? కృపాసనం. అంటే నీకేం లభిస్తుంది? అక్కడ కృప లభిస్తుంది, క్షమాపణ లభిస్తుంది, విమోచన లభిస్తుంది, రక్షణ లభిస్తుంది, స్వస్థత లభిస్తుంది, సమృద్ధి లభిస్తుంది. అందుకే అంటున్నాడు కనికరింపబడి, మనమందరము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యముతో ఆయన కృపాసనము యొద్దకు చేరుదాము రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చినని వర్తమానము ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తున్నాను. ఇది ఒక ఆదేశం, ఇట్ ఇస్ అ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్. అవును ప్రభు, ఈ ఆదేశానికి మేము లోబడాలి. ఇది ఆజ్ఞ అన్నది. దేవుని యొద్దకు మేము రావాలి. మరి ఒక చోటు మాకు లేదు. ఎక్కడెక్కడ పరిగెత్తినా అంత నిరాశ, నిస్పృహలు, భయము, భీతి కలుగుతుంది. కానీ నీ యొద్దకు వచ్చినప్పుడు మాకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, రోగ నివారణ, పాప నివారణ, శాప నివారణ కలిగేది నీ సన్నిధిలోనే. కనుక నీ సన్నిధికి వచ్చి మేము ప్రార్థించుకోవడానికి సహాయం దయచేయండి. మేము ఎక్కడున్నా ప్రభువా నీ సన్నిధి మాతోనే ఉంది కనుక నీకు స్తోత్రం. నీ సన్నిధి నాతో రాకుంటే నేను వెళ్ళలేనని మోషే అంటున్నాడు. అవును ప్రభువా, నీ సన్నిధి విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి తండ్రి, ఎప్పుడు నీ సన్నిధిని ప్రేమించడానికి సహాయం దయచేయండి. నీతో మాట్లాడడానికి ప్రార్థన శక్తి మాకు దయచేయండి. నువ్వు చెప్పే మాటలు వినడానికి వినబుద్ధి మాకు పుట్టించండి ప్రభువా. నీతో మాకు మంచి సంబంధము కలిగి ఉండటకు సహాయం దయచేయండి.
ప్రభు ఎడతెగని సహవాసం నీతో కలిగి ఉండుట కృప దయచేయండి. మా మనవులు నీ వినే దేవుడు, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు నైనా ప్రభు, నిన్ను కలిగి ఉండడం ఎంత ధన్యకరమై ఉన్నది ప్రభు, నీకు స్తోత్రం. మాకు ఆసక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను, తీవ్రత మా హృదయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను, ఏకాగ్రత దయచేయమని ప్రార్థిస్తున్నాము. రెండు తలంపుల మధ్యలో తడబడకుండా ద్విమనస్సు ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాను, పాపం ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవా నాయన, మా హృదయాలను పరిశుద్ధపరచుకొని నాయనా నీ యొద్ద క్షమాపణ పొందుకొని పవిత్రమైన జీవితం జీవించి నీతో బంధము కలిగి ఉండట కృప దయచేయమని సకల ఆశీర్వాదాలు మాకు దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.